కేసీఆర్ గారు చాలా నెలల తర్వాతకి వరంగల్లో పెద్ద భారీ సభ పెట్టారు. సో అందులో మాట్లాడే విధానం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నట్టు మాట్లాడారు. అంటే ఇప్పుడు ఆ టార్గెట్ చేసి మాట్లాడడం విషయం అయితే నెక్స్ట్ ఆ గవర్నమెంట్ ఉండేలాగా ఉంటుందా లేదా అనే ఒక పాయింట్ కూడా ఉంటుంది. సో దాని గురించి కేసీఆర్ అనే క్యారెక్టర్ గురించి నాకు అసలు మాట్లాడటం ఇష్టం లేదు. ఎందుకంటే మనం మాట్లాడుకోవడానికి డిస్కస్ చేయడానికి కూడా పనికిరాని క్యారెక్టర్ అది. ఒక సుంట చెప్పాలంటే 10 ఏళ్ళు ఏం చేశాడంటే ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పావు. పోనీ చేసావా? లేదు, నువ్వే కూర్చున్నావు. ఆవిడ అడుగుతాడులే అని. అడుగుతాడు ఎవడో ఒకడు. అడిగే వాళ్ళందరినీ ఏం చేసావు? తీసుకెళ్ళి జైల్లో వేసావు. ఒకటి బయటకు వచ్చిన మళ్ళీ అడుగుతాడుగా. అయినా సరే అడగకుండా అదేంటది పీడీ యాక్ట్ అనేది ఒకటి తెచ్చావు. అంటే ఒక్కసారి నువ్వు ఇబ్బంది పెడితే 1 year నేను జైల్లో వేస్తాను బెదిరించావు. మీడియా గొంతు నొక్కావు. అండ్ నెక్స్ట్ అన్నిటికంటే దరిద్రమైన విషయం ఏంటంటే ఈయన గురించి నాకు ఎప్పటికీ నచ్చదు. సినిమా ఉంది కాబట్టి సినిమా విషయంలో ఆయన రాజకీయ దరిద్రం మనకు వదిలేసి ఆఫ్టర్ బైఫర్కేషన్ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇదేంటది లేపాక్షి స్టోర్స్ అని ఉండే మనకి ఈ గవర్నమెంట్ వచ్చి ఆర్టీ క్రాఫ్ట్స్ అన్నీ అమ్మే ఒక ప్రదేశం. లేపాక్షి ఆంధ్రది కదా, మనం తెలంగాణ పేరు పెట్టుకుందాం అని చెప్పి దానికి గోల్కొండ అని పేరు పెట్టాడు. మంచి విషయమే, తప్పు లేదు. ఆంధ్ర తల్లి వేరు తెలంగాణ తల్లి వేరు అన్నావు. ఇట్స్ ఓకే, నీ ఇష్టం. ఏపీలని తీసి టీఎస్ చేసేసి ఇట్స్ ఓకే, యువర్ ఇష్టం, దట్స్ ఫైన్, అంతవరకు బాగానే ఉంది. నంది అవార్డులకి అది ఏం పాపం చేసుకునేది తెలియదు. ఆ 10 ఏళ్ళు ఇవ్వాల. 2014 కదా వీళ్ళు వచ్చింది. అప్పుడు ఏంటిది నంది అవార్డు సార్ అంటే ఇది ఆంధ్రది, మనకొద్దు, మనం కొత్త పేరు పెట్టుకుందాం, వెతకండి అన్నాడు. వాళ్ళు 10 ఏళ్ళైనా దానికి కొత్త పేరు పెట్టలేకపోయారు. ఎందుకు పెట్టలేకపోయారు? నంది ఆంధ్రది తెలంగాణది కాదమ్మా, అందరిది. తెలంగాణ గుడిలో ముందు నందులు లేవా? ఆంధ్రాలో ఉంది ఒక ప్రాంతం మహానంది. ఇది మహానంది అవార్డ్స్ కాదు కదా, నంది అవార్డ్స్. సో నువ్వేం చేసావు? అదేంటో అర్థం కాక నీకు తెలియక దాన్ని నువ్వు ఆపేస్తే 10 ఏళ్ల పాటు ఎవరికి ఇవ్వాల. అసలు దాని జోలికి కూడా ఎవరు పోలా, అదేందో అన్నట్టు. కానీ ఈ 10 ఏళ్ళు మన తెలుగు ఇండస్ట్రీ ఆ పురస్కారం ఎవరెవరికైతే అందచేయాలో వాళ్ళందరినీ కోల్పోయింది. ఆహుతి ప్రసాద్ గారు లేరు, జయప్రకాష్ గారు లేరు, తెలంగాణ శకుంతల లేరు, ఏవిఎస్ లేడు, ఎంఎస్ నారాయణ లేడు, వేణుమాధవ్ లేడు, శ్రీహరి గారు లేరు, కళా తపస్వి విశ్వనాథ్ గారు లేరు, మన బాలసుబ్రహ్మణ్యం గారు లేరు. ఇంకా పోళ్ళంతమంది మా ఆర్టిస్టుల పేర్లు చెప్పుకుంటూ పోతే అయ్యో ఇంతమంది. కొండవలస లక్ష్మణరావు లేడు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం లేడు. ప్రతిసారి నంది అవార్డ్స్ అంతకుముందు ప్రకటించినప్పుడు ఉత్తమ కమెడియన్ అనో, సైడ్ యాక్టర్ అనో, యాక్టర్ అనో, విలన్ అనో ఏదో రూపంలో వీళ్ళందరికీ ఏదో ఒక అవార్డు వచ్చేది. ఈ సుంట ఎప్పుడైతే ఆపేశాడో మరి బుర్రలో ఏం తిరిగిందో తెలియదు. 10 ఏళ్ళు ఆపేసావు కదా, ఆ 10 ఏళ్ళే ఇండస్ట్రీ మహామహా ప్రముఖుల్ని కోల్పోయింది. కైకాల సత్యనారాయణ లేడు, చాలా మంది ఎవరు లేరు మా. చంద్రమోహన్ గారు లేరు, లాస్ట్ ఆయనగా పోయింది. అంటే కాంగ్రెస్ వచ్చే ముందు ఎవ్వరూ లేరు. ఈ 10 ఏళ్ళు అందరం కోల్పోయాం మనం. కృష్ణ గారు, విజయ్ నిర్మల, అంటే చెప్పుకుంటూ పోతే 1,00,000 మంది. వాళ్ళెవ్వరికి అవార్డులు అర్హత లేరా? అసలు వీళ్ళకే కదా నంది అవార్డులు వాళ్ళు ప్రకటించింది కానీ ఇచ్చింది కానీ. సో ఈ రకంగా చూసుకుంటే బోల్డ్ అంతమందిని మనం ఇండస్ట్రీ కోల్పోయాం. సో అలా నువ్వు ఆపేసావు. సరే ఇప్పుడు ప్రకటించాడులే మన రేవంత్ రెడ్డి గారు వచ్చి దాన్ని గద్దర్ అవార్డు అనో ఇంకోటనో ఏదో ముందుకు తీసుకెళ్ళారు. బట్ ఎవరైతే ఆ పురస్కారాన్ని అందుకుంటారో వాళ్ళందరినీ కోల్పోయాం. కారణం నువ్వు ఇంకా 1000 జన్మలు ఎత్తినా కూడా దీన్ని నువ్వు రీఎంబర్స్ చేయలేవు. అది అలా మిగిలిపోయింది. నాకు అందుకే ఈ సుంట అంటే అంత నచ్చడు. ఎందుకంటే తెలివితేటలు లేకుండా సుంట ఆలోచనలన్నీ. నెక్స్ట్ ఇప్పుడు కుటుంబంలో వాళ్ళందరికీ నువ్వు ప్లేస్మెంట్స్ ఇవ్వాలి. అందరూ ఎవరి ప్లేస్మెంట్ వాళ్ళు తీసుకుంటున్నారు, బాగానే ఉంది. పాప మా కవితకే ప్లేస్మెంట్ లేదు. ఇచ్చావు, ఎంపీగా ఒకసారి గెలిచిందిలే అంటే నువ్వు ఉన్నప్పుడు ఏదో నీ మొహం చూసి. తర్వాత ఏమైంది?
ఆ పిల్లని తీసుకెళ్తే ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత ఏం చేసావు? ఎమ్మెల్సీ ఇచ్చి ఏదో లాగడానికి ట్రై చేసావు. అయినా సరే నువ్వు ఎంత పీకినా లాగల. అండ్ నెక్స్ట్ ఆవిడ మీద ఈ లిక్కర్ స్కామ్ ఉన్న తర్వాత పార్టీకి ఈవిడ పేరు చేటులాగా ఫీల్ అయ్యారు జనాలందరూ. నిన్నటి సభలో ఏమైందంటే కవిత గారు ఎంట్రీ, ఒక మంచి సాంగ్ పాడండి అని చెప్పేసి ఆవిడ మీద ఒక పాట రాసుకొచ్చాడు. ఆవిడ పాడాలి, ఇంకా కొద్దిగా అనాలి. ఈలోపు రసమై బాలకృష్ణ వచ్చి వాడిని నెట్టేసి గందరగోళం చేశాడు, పాడొద్దు అని. అదంతా రికార్డ్ అయింది. పరువు బల ఎందుకు అంటే ఆవిడ మీద ఇప్పుడు నెగిటివిటీ ఉంది, మనం ఇంత పెద్ద సభ పెట్టుకొని మళ్ళీ నువ్వు కవిత అన్నావంటే వద్దు. ఏం నెగిటివిటీ? మీరే పాజిటివ్గా లేరు, జనాలు ఎందుకు ఆవిడని పాజిటివ్గా తీసుకుంటారు? ఇకపోతే కేసీఆర్ సభ 25 ఏళ్ళు అయింది నువ్వు పార్టీ పెట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కర్మగాలి. మెయిన్ మైనస్ ఏంటంటే రీచబిలిటీ ఎందుకు తక్కువ వచ్చిందంటే సేమ్ టైంలో ఏ ఛానల్ పెట్టు యుద్ధం వస్తుంది. నువ్వు వెళ్ళేదో సభ పెట్టుకున్నావు, నిన్ను కవర్ చేసేవాడు లేడు. మహా అయితే నీ ఛానల్లో వేసుకున్నావు, టీ న్యూస్ లేదా నమస్తే తెలంగాణకు సంబంధించిన పేపర్లోనే వేసుకున్నావు, అంతకుమించి మైలేజ్ లేదు. సో 100లో నీ మైలేజే ఇప్పుడు 10%. ఈ 10% పోనీ నీ కార్యకర్తలు ఏమన్నా ఉద్ధరించినా ఏం లేదు సార్ ఏదో పెట్టి సరే మాట్లాడదామే మాట్లాడు అన్నట్టు ఉంది. పోనీ నువ్వు మైక్ అందుకొని కేసీఆర్ మైక్ పట్టుకుంటే జనాలకు ఉత్సాహం వస్తుంది, కొంచెం కామెడీలు, ప్రాసలు, రకరకాల సామెతలు ఏవేవో చెప్పి వాళ్ళని ఉత్తేజం నింపుతూ ఉంటాడు. అసలు ఈయనకే కాన్ఫిడెంట్ లేనట్టుగా సాగింది ఆ స్పీచ్. ఏం లేదు ఇంక అక్కడ. ఖర్చు పెట్టావు 90 కోట్లు, ఏం ఒరిగింది? జనాలను తీసుకురావడం వేరు, ఎవడైనా వస్తాడు, పెద్ద విషయం కాదు, పావులో పడేస్తే. కానీ ఖచ్చితంగా దాంట్లో ఏదో నింపాలి. నిన్నది ద బిగ్గెస్ట్ అటర్ ఫ్లాప్ షో ఇన్ ద హిస్టరీ అసలు యాక్చువల్ చెప్పాలంటే. అట్లా పోయింది. ఇంకా పోతే కేసీఆర్కి ఇక్కడే మైలేజ్ రాల. అండ్ అది కేటీఆర్ ఫేస్లో డైరెక్ట్ కనబడింది. సభలో కూర్చున్నప్పుడే అందరూ మీరేదో చెప్పగా సాగొద్దులే, నీ మొహంలో కనబడుతుంటే మీరే ఉత్సాహంగా లేకపోతే మిమ్మల్ని చూసి ఆ మొహాలు ఎలా ఉంటారు? ఇప్పుడు మనం తెర మీద ఉన్నప్పుడు మన యాక్టివ్నెస్ చూసి అవతలలో హే అని చూస్తారు, నువ్వే ఏముందిలే అన్నట్టు చెప్పామనుకో, అవతల మనకెందుకులే అనుకుంటారు. ఇక్కడ జరిగింది అది. సో ఇట్స్ అ బిగ్గెస్ట్ అటర్ ఫ్లాప్ షో.